స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వందే భారతం కోస్టల్ సైక్లోథాన్ 2026 సైకిల్ యాత్రను అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద జెండా ఊపి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర తీర ప్రాంత భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని బఖాలి నుండి ఒక బృందం, గుజరాత్లోని లఖ్పత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని, ఈ రెండు బృందాలు 9వ తేదీన తీర ప్రాంత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు 6,600 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నిన్న కళింగపట్నం చేరుకోగా ఈ రోజు ఉదయం అరసవల్లి నుండి తిరిగి ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఒక కార్యక్రమంలో ఒక 65 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి సైక్లిస్ట్ రావడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయితే కోచిన్ వరకు దాదాపు ఒక 3,300 కిలోమీటర్స్, దాదాపు ఒక 25 రోజుల కోసం వరకు ఈ సైకిల్ యాత్ర ఉంటుంది. దీనికి మెయిన్ ఉద్దేశం ఒకటి ఆల్ ఇండియా యూనిటీ. ఇది కాకుండా మనకి కోస్టల్ సెక్యూరిటీ, సేఫ్టీ పైన అవగాహన పబ్లిక్ కలపడం, అలాగే ప్రతి ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది నోట్ చేసుకొని మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దృష్టికి వెళ్ళి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. మన శ్రీకాకుళంలో ఇది మొదటిసారి బార్వాలో అక్కడికి రావడం, రెండోది ఇక్కడ మన కళింగపట్నంలో నిన్న ఒక ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అంటే కొండశేఖర్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ ఎత్తున మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనికి సొంతంగా డిఐజీ గారు కానీ లేకపోతే మన సిఎస్ఎఫ్ ఎస్పీ గారు కానీ కూడా రావడం, సీనియర్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఈరోజు పొద్దున ఫైనల్గా మన శ్రీకాకుళం నుంచి అరసవల్లి మన టెంపుల్ పుష్కర్ని పక్కన ప్రాంగణంలో ఫ్లాగ్ ఆఫ్ మళ్ళీ చేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం పంపించడం జరిగింది. సైక్లిస్ట్ అందరితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫైనల్లీ శ్రీకాకుళంకి ఒక మంచి పేరు వస్తుంది. శ్రీకాకుళం బయట నుంచి గెస్ట్ని కూడా ఒక బాగా ట్రీట్ చేస్తూ మన శ్రీకాకుళం ఒక 193 కిలోమీటర్ కోస్ట్ లైన్ని మనం కూడా అయినా ఎలా బాగా చేయాలి, ఈ సైకిల్ యాత్ర నుంచి మనకి కొన్ని ఐడియాస్ కూడా రావడం జరిగింది. దేశ భద్రతకు, తీర ప్రాంత రక్షణకు సిఎఫ్ఎస్ చేస్తున్న సేవలు అమోఘమైనవని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం నియోజకవర్గ గార మండలం కళింగపట్నం తీర ప్రాంతాల్లో సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లాథాన్ తీర ప్రాంత అవగాహన రక్షణ సైకిల్ యాత్ర బృందం విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమం వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ కొచ్చిన్ వరకు ఒక బృందం, గుజరాత్ నుంచి కొచ్చిన్ వరకు మరో బృందం తీర ప్రాంతంలో దేశ రక్షణకు, భద్రతకు, అక్రమ మానవ రవాణా అరికట్టేందుకు, అక్రమ డ్రగ్స్ నివారణకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా కోస్టల్ తీరంలో ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతున్నందువలన అక్రమ మానవ రవాణా, డ్రగ్స్ వాడకాలను అరికట్టేందుకు సిఐఎస్ఎఫ్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల అధికారులు, విద్యార్థులు, ప్రజలు, యువత, తీర ప్రాంత మత్స్యకారులు, మాజీ సైనికులు, వివిధ ప్రభుత్వ రంగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉంటాయి కనుక దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి కోసం, అలాగే మన జాతీయ ఐక్యత పెంపొందించడం కోసం, అలాగే మనకి శరీర దారుఢ్యం అంటే ఫిట్నెస్ను కూడా అవేర్నెస్ తీసుకురావడానికి కోసం, మరింత మంది యువతకి మన జాతీయ అంటే ఎక్కువ మందికి మన దేశభక్తి పెంపొందించడం కోసం, మరింత మంది యువకుల్ని దేశ భద్రత బలగాల్లో చేర్పించడం కోసం, అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకురావడానికి కోసమే ఈరోజు గుజరాత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఇది జనవరి 28న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22న ఇది ముగించబోతున్నారు. దీనికి మనకు గౌరవ మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ రామ్మోహన్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఈరోజు గారి స్పీచ్ ఉంది బడ్జెట్ మీద, పార్లమెంట్లో ఉన్నందువల్ల రాలేకపోయారు. వారి తరపున కూడా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అమరావతి అభివృద్ధికి 1,128.91 కోట్లు కేటాయించగా కోట్లాజిధాని ప్రాంత పట్టణాభివృద్ధికి 432.09 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి 500.99 కోట్లు కేటాయించారన్నారు. అలాగే త్రాగునీరు, మురుగునీరు నిర్వహణ కోసం 800 కోట్లు విడుదల చేశారని, రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనుల కోసం అదనంగా 350 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యాలతో అమలు చేస్తున్న సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రీనియర్ మార్ట్లు మహిళా సంఘాలకు ప్రోత్సాహకరంగా నిలుస్తాయని చెప్పారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, పార్టీ నాయకులు పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, శెవ్వాన ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చేయడానికి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి ముందుకు బడుగు బలహీన వర్గాలందరికీ ఉపయోగపడే విధంగా, వారి ఆరోగ్యానికి పెద్దపీట వేసే విధంగా మన ఈ కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మరియు కేంద్ర ప్రభుత్వ మూలధన మద్దతుతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక బాలికల హాస్టల్ని ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా చదువుకున్న విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి చదువులు చదువుకోవడం కోసం జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి హాస్టల్ను ఉపయోగించుకుంటే వారికి ఇంకా ఆర్థిక చేయూతతోని ఇంకా మంచి చదువులు చదువుకునే అవకాశం కలిగి మహిళల భాగస్వామ్యాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా, ప్రతి నైపుణ్య అభివృద్ధిలో కూడా మనం పెంచే లక్ష్యంగా మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 కోసం రాష్ట్రాలకి కేటాయించినటువంటి బడ్జెట్ 1.4 లక్షల కోట్లలో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఇప్పటి వరకు నేను చెప్పినవి కాకుండా ఈ 1.4 లక్షల కోట్లలో మన వాటా కూడా మనకు రానుంది. దీనివల్ల మన గ్రామీణ అభివృద్ధి, పట్టణ స్థానిక సంస్థలు మరియు విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాల కోసం కేటాయించడం జరిగింది. మంది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ 60% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. అందుకోసం మన ఈ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం మరియు పరిశ్రమల్లోని స్థానిక బలాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అరుదైన ఖనిజ కారిడార్లు, హై స్పీడు రైలు మరియు అడ్వాన్స్డ్ కంటైనర్ తయారీ వంటివి అనుసంధానించడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ను తూర్పు తీర ముఖద్వారంగా, అంటే ఈస్ట్ కోస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా, ఈస్ట్ కోస్టల్కి మన ఆంధ్రప్రదేశ్ ఒక ముఖద్వారంగా మారుతుందని చాలా సంతోషంగా చెప్తున్నాం. శ్రీకాకుళం మండలంలోని ఫాజిల్బాగ్ పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అభ్యాసకుల అభ్యాసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. వాలంటీర్ టీచర్లు బోధిస్తున్న తీరును, అభ్యాసకులు అక్షరాలు రాయిస్తున్న విధానాన్ని గమనించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ పద్ధతిలో బోధన సాగాలని, ఇందుకోసం టీసీఎస్ వీడియో పాఠాలను ప్రదర్శించాలని ఆదేశించారు. మార్చి 29న నిర్వహించనున్న పరీక్షకు అభ్యాసకులందరూ హాజరై అక్షరాస్యులుగా ఉత్తీర్ణత సాధించాలని కోరారు. రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్ర ప్రాంగణంలో 2026 కిసాన్ మేళా కార్యక్రమాన్ని హాజరైన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దోణక పృథ్వీరాజ్లతో కలిసి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంఘాలు, రైతులు, ఎరువుల కంపెనీలు, వ్యవసాయ యంత్రాలు, జిల్లా వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, మత్స్య శాఖ, ఇతర అనేక శాఖ సహకార సంఘాలు, డ్వాక్రా సంఘాలు, రైతు సంఘాలు ఉత్పత్తి చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, రైతులు నిత్యం కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ సైంటిస్టులతో సంప్రదించి ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవాలని, ఆర్థిక అభివృద్ధికి విధానాల ద్వారా విలువ ఆధారిత ప్రత్యామ్నాయ పంటలను వేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ప్రపంచంలోనే ఆహారాన్ని సరఫరా చేసే దేశంగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. మార్కెట్ యార్డులలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులపై ప్రదర్శించిన పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శారదా జయలక్ష్మి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సత్యనారాయణ, కేవీకే ఆముదాల వలస ముఖ్య ఆర్థికవేత్త డాక్టర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మేళా
ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే, ముఖ్యంగా శాస్త్రవేత్తలతో రైతులు కలిసి వారికి ఒక కోఆర్డినేషన్తో ఈరోజు కూర్చొని పలు సమస్యలపైన మనం చర్చించుకోవడం, సాంకేతికంగా ఇంకా లాభసాటి వ్యవసాయం ఎలాగా తీసుకురావాలి. ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, రైతు సోదరులు ఎక్కువ లేబర్తో దొరకట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుందని. దానికి మెకనైజ్డ్ ఫార్మింగ్ అంటే మిషన్లతో ఎలా చేసి తక్కువ ఖర్చుతో మనం ఇది చేసుకోవాలని, అలాగే వివిధ రకాల స్టాల్స్ పెట్టారు. అక్కడ ఉత్పత్తులు ఏంటి, దాని బై ప్రొడక్ట్స్ ఏంటి, అంటే ఇప్పుడు ఒక రైస్ ఉంది, దాని బై ప్రొడక్ట్స్ ఏంటి, అంటే ఏ తయారు చేస్తాం, అలాగే మనం తయారు చేసే పంటల నుండి ఇంకెన్ని రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చు, దీనన్నింటి మీద అది ఎలా తయారు చేయాలి అవగాహన పైన. మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రం దేశం వ్యవసాయం మీదే పూర్తిగా ఎక్కువ శాతం ఆధారపడి ఉంది. వ్యవసాయం బాగుపడినప్పుడే ఈ రాష్ట్రాలు, గ్రామాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు, దేశం బాగుపడుతుంది. దాని ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా తన వంతు చేయూత ఇస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రైతులకి ఇంకా వ్యవసాయం మేలు లాభసాటి చేయాలనే ఉద్దేశంతో మనం 14-19 ఉన్నప్పుడు సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి పెద్ద ఎత్తున మనం పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీముఖలింగ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడన్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తితో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, మంచినీటి వసతి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. అత్యవసర సేవల కోసం మెడికల్ టీమ్స్, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలన్నారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని, సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ ద్వారా నిరంతరం నిఘా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. 18వ తేదీన ఉదయం 10 గంటల వరకే భక్తులకు దర్శనాలు ఉంటాయని, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం ప్రారంభమవుతుందని ఆలయ సిబ్బంది ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచే ఒడిశా తదితర ప్రాంతాల నుంచి యాత్రికుల రద్దీ పెరుగుతుందని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పార్కింగ్ స్థలాలు, ఇతర వసతులు సిద్ధంగా చేయాలని ఆయన ఆదేశించారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో జిల్లా కలెక్టర్తో పాటు రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, జలవనరుల శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ ఆకస్మికంగా పర్యటించి రోగులకు అందజేస్తున్న మందుల వివరాలను మెడికల్ స్టోర్లో పరిశీలించారు. అలాగే కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన లైబ్రరీ, లెక్చర్ హాల్ను పరిశీలించారు. త్వరలో ఫర్నిచర్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఫోన్లో మాట్లాడారు. మంత్రి వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆడిటోరియం, లేడీస్ హాస్టల్ భవనాలను కూడా త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ జేడీ రాజశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అప్పలనాయుడు, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిని ఉన్నారు. కస్టమర్లు, కార్పెంటర్ల పరిస్థితిని అర్థం చేసుకుని సిపిఎం షాపు ఓనర్లు సహకరించాలని జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎస్ ధనుంజయ ఆచార్య కోరారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో సిపిఎం సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సిఎంసి మిషన్ బీట్స్, టూల్స్, స్పేర్ పార్ట్స్ పై ధరలు, మెయింటెనెన్స్ ధరలు పెరిగాయని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకుని చెక్కుడు మిషన్, 2D కటింగ్ ధరలను పెంచవలసి వచ్చిందని చెప్పారు. సభ్యులందరూ యూనిటీగా ఉండాలని, సంఘం నిర్ణయించిన రేట్లకు కట్టుబడి వాటిని అమలు చేయాలని కోరారు. సంఘంలోని సభ్యులందరూ ఒకరికొకరు గౌరవించుకుని సహకరించుకోవాలని పేర్కొన్నారు. ఎవరైనా కస్టమర్ వలన ఎదురైన సమస్యలు, లావాదేవీలను సంఘం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. మిషన్ ఉన్న ప్రతి వ్యక్తి సంఘంలో చేరాలని, చేరని వ్యక్తుల వివరాలు సంఘానికి తెలియజేయాలన్నారు. సంఘంలో ఉన్న సభ్యులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చిన వారికి ఆర్థిక సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సంఘానికి చెందిన మిషన్కు ఏదైనా విపత్తుకరమైన అధిక మొత్తంలో నష్టం వాటిల్లినప్పుడు ఆర్థిక భరోసా సంఘం తరఫున ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ గణపతిరావు, హరినాథ్ ఆచార్య, భవన కార్మిక సంఘం సభ్యులు, సిఎంసి వుడ్ కార్మికుల యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రద్దు కోసం ఈరోజు ఏఐసిసి, పిసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కనీస ఆర్థిక భరోసా లేని రైతు కూలీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఇంత మంచి పథకాన్ని రద్దు చేసి కేంద్రంలోకి బీజేపీ కూటమి ప్రభుత్వం విబిజీ రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం వలన గ్రామీణ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి గాదం వెంకట త్రినాథరావు, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్ల సురేష్, కోత మధుసూదన్ రావు, కరిమజ్జి మల్లేశ్వరరావు, మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, బొడ్డేపల్లి గోవింద గోపాల్, ఇజ్జు రోతు రమణి, కేవీఎల్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రోలు ధరలు, కాలుష్యం నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైకులకు మార్కెట్లో భారీ డిమాండ్ పెరిగిందని శ్రీకాకుళం నగర తెలుగు యువత అధ్యక్షులు దేవళ్ల విసు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్లా నాగేంద్ర యాదవ్లు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం పెద్దపాడు రోడ్డు మనం మోటార్స్ అపేరే మాగ్నూస్ గ్రాండ్ మ్యాక్స్ న్యూ మోడల్ స్కూటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ₹5 కరెంటు ఖర్చుతో అమ్మెప్తిరే మగ్నూస్ గ్రాండ్ మాక్స్ కస్టమర్ల కోసం స్కూటీని తయారు చేసింది చెప్పారు. గంటకు 65 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందన్నారు. 5 సంవత్సరాల వారంటీ, ఐఎఫ్పి ఫైర్ సేఫ్టీ, 3 కిలోవాట్స్ బ్యాటరీ ఇస్తున్నట్లు తెలిపారు. 33 లీటర్ల పెద్ద స్టోరేజీ, లెదర్ స్ట్రీట్, స్ట్రాంగ్ బాడీ, ఎక్కువ ఫుడ్ బోర్డ్ స్పేస్, 1/2 ఇంచ్ టైర్స్, ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్, ఎల్ఈడి డిస్ప్లేతో స్మార్ట్ ఫీచర్స్తో కొత్త మోడళ్లు విడుదల చేయడం జరిగిందన్నారు. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా ఎలక్ట్రిక్ బైకులు వాడకం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్, ప్రియా, వరలక్ష్మి, నాగరాజు, సోమనాథం తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడేర్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో ఫోన్ ద్వారా మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఫిబ్రవరి 15 నుంచి 18 వరకు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు వస్తారని, వారందరికీ సంతృప్తికరమైన దర్శనం కల్పించాలని మంత్రి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా చూడాలన్నారు. వంశధార నదిలో పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో భద్రతా ఏర్పాట్లపై పటిష్టంగా ఉంచాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. భద్రతా పరంగా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి మంత్రి పలు సూచనలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం సీసీ కెమెరాల నిఘా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఓట్స్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నింటితోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యవర్గమైన ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కూడా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ నుంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రమం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇందులో విటమిన్ బి, B6 నుంచి మొత్తం కలిపి ఉంటాయి. ఫోలిక్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ మంచి మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవి ఎముకలకు మేలు చేస్తాయి. ఓట్స్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువసేపు అలసిపోయేలా చేయవు.
మొటిమలను తొలగించడానికి ఓట్స్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి చర్మానికి ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈనాటి వార్తల్లో మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.